వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. విష్ణు పురాణం 13వ భాగంలోకి వచ్చాం. ఇంతకు ముందు భాగంలో బలరాముని వివాహ ప్రస్తావన తెలియజేసినాం కదా. అయితే ఈ రైవతకుడు అంటే ఇక రేవతీదేవి యొక్క తండ్రి అయిన కకుద్మిని రైవతకుడు అని కూడా అనేవారు. ఈయన రాజ్యం చేయకుండా బ్రహ్మ దగ్గరికి వెళ్ళటం వల్ల అప్పుడు తెలుసుకున్నటువంటి పుణ్యజనులనే రాక్షసులు ఏకమై కుశస్థలిని ముట్టడించారట ఆయన రాజ్యాన్ని అన్నమాట. వాళ్ళకి భయపడి అక్కడ ఉన్నటువంటి రాజులు రాజకుమారులంతా పారిపోయారు. ఈ కకుద్మి సోదరులు పుణ్యజనులకి భయపడి నానా దేశాలకు వెళ్ళిపోయారట. వాళ్ళ వంశాలలో అనేక రాజవంశాలు జన్మించినాయట. ఎన్నో రకాలు పంది పుట్టారు. నభగుని కొడుకు నాభాగుడు. అతను బుద్ధిమంతుడు, పరాక్రమవంతుడు, భూమిని నీతి నియమాలతో ఎదురు లేకుండా ఏలిన మహారాజుగా ఉండేవాడు. ఈ నాభాగుని కుమారుడే అంబరీషుడు. మనకు తెలుసు కదా అంబరీషోపాఖ్యానం. అతని సుతుడు విరూపుడు. అతను చాలా యజ్ఞాలు చేసి దేవతలకి భూదేవతలకి ఆనందం కలిగించినవాడు. అతని కొడుకు పృషదశ్వుడు. అతని కొడుకేమో రథీరథుడు. ఆ రాజు ఇతను రథీరథుడని వాడు ఉగ్రప్రతాపశాలిట, ధర్మకర్మరథుడు. అతని వంశీయులు అంగిరసులు అనే పేరుతోటి పుడమి నేలేరు. వాళ్ళ కులం వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారట. అంగిరస కులం వాళ్ళు చాలామంది ఉన్నారట. ఇక తర్వాత కథ ఏంటంటే, వైవస్వతుడు తుమ్మినప్పుడు అతని నాసికా రంధ్రాల్లోంచి ఒక బిడ్డ పుట్టాడట. రంధ్రాల్లోంచి ఒక రకమైన జన్మ లభించింది అతనికి. ఇతని పేరు ఇక్ష్వాకుడు. ఇతని పేరే సూర్యవంశానికి వచ్చింది. ఈ ఇక్ష్వాకు మనకు తెలిసిందే కదా, రాముల వారి ఇక్ష్వాకు కులతిలక అని పాటలు కూడా ఉన్నాయి. ఆ ఇక్ష్వాకుకి ఎంతమంది కుమారులు? 100 మంది కుమారులట. కుక్షి, వికుక్షి, దుందుడు అనే ముగ్గురిని రాజసేవ యందు వినియోగించి అయోధ్యని రాజధానిగా తీసుకుని ఇక్ష్వాకుడు తండ్రిని మించిన ధార్మికుడయి అపర పరాక్రమంతో, ఎంతో అత్యద్భుతమైన పరాక్రమంతో భూమిని ఏలాడట ఆయన. ఈ ఇక్ష్వాకుడు ఒకసారి అష్టక శ్రాద్ధం అనే రకమైన పితృకర్మ చేయటానికి సంకల్పించి ఆ పితృకర్మలో మృగమాంసాన్ని పెడతారట. దానికోసం వికుక్షుని పంపించట. ఈ వికుక్ష ఏం చేసేట, అడవికి వెళ్ళి పలు రకాల మృగాల్ని చంపి అడవిలో తిరిగిన బడలికతోటి ఆకలి దప్పులతో బాధపడుతూ ఒక చెట్టు కిందకి చేరి తను సంహరించిన మృగాలలో నుంచి ఒక చెవులపల్లి మాంసాన్ని కొంచెం భక్షించాడట. కొద్దిగా తిని అది తీసుకొచ్చి తండ్రికి అప్పచెప్పాడట. అయితే ఏమైంది, ఈ కులగురువైన వశిష్ఠుడు, రాముల వారికి కులగురు వశిష్ఠుడు, ఈయన ముందు నుంచి ఉన్నాడు. ఇక్ష్వాకు కాలం నుంచే వశిష్ఠ మహర్షి ఉన్నాడు. ఈయన బ్రహ్మమానస పుత్రుడు అవటం వల్ల ఆయనకి దీర్ఘ జన్మ కలిగిన వాడనమాట. అది అశుచిగా భావించి ఏం చెప్పాడట, రాజా నీ కొడుకు అడవిలో తిరిగి మృగాలన్నిటికి చంపి చెవులపిల్లి మాంసాన్ని తిన్నాడు, అది మిగిలింది తెచ్చి నీకు ఇచ్చాడు, ఎంగిలి పదార్థాన్ని పితృకర్మకి ఉపయోగించకూడదు కదా, మరి నువ్వు చూడు ఇది అశుచి అనేది ఎట్లా ఉపయోగపడుస్తావు అని కేకలేశాడు. అది విన్న తర్వాత ఇక్ష్వాకుడు కోపించి కొడుక్కి చీవాట్లు పెట్టి తనే అడవికి వెళ్ళి మృగాల్ని చంపి మాంసం తెచ్చి వశిష్ఠాదుల మెప్పుతోటి ఒక పితృక్రియ, ఇదేదో ప్రత్యేకమైన క్రియ అండి. సాధారణంగా మాంసం తింటారు అలా చెప్పలేం మనం. వీళ్ళు ప్రత్యేకంగా కొన్ని విధులలో మాత్రమే ఇది జరిగేదట. కృతయుగం నాటి గాథ కాబట్టి దీని మీద మనం లాజిక్ తోటి మాట్లాడకపోవటమే మంచిది. అయితే ఈ శశమాంస భక్షకుడైనటువంటి వికుక్షుని శశాదుడు అనే పేరుతోటి పిలిచేవాళ్ళట. తండ్రి తర్వాత పరిపాలకుడై ధర్మ మార్గాన ఏలుబడి సాగించాడు. అశ్వమేధ యాగాలు నిరాటంకంగా చేశాడు. శత్రువన్న వాడిని నామరూపాలతో కూడా ఉంచలేదట. అట్లా విరాజిల్లి పురంజయుడు అనేటువంటి తన కొడుక్కి పట్టం కట్టి ఆయన తపశ్చర్యకి వెళ్ళిపోయాడు. మనం ఈ రాజుల గాథల్లో ఇదొక విచిత్రమైన విషయం చూస్తామండి. వీళ్ళు ఎంత బలము, పరాక్రమము, శౌర్యము ఎంత చూపిస్తారో, ఎన్ని రకాల యుద్ధాలు చేస్తారో, ఎంత రాజ్య వ్యాప్తి చేస్తారో, ఎన్ని యజ్ఞాలు హోమాలు చేస్తారో. ఒకే ఒక్క రోజుతోటి కుమారుడికి పట్టాభిషేకం చేయటం, మర్నాడు నారబట్టలు కట్టుకుని వెళ్ళిపోతారండి. నిన్నటి దాకా అంత తీవ్రమైన అధికార దాహంతో ఉన్నట్టుగా ఉన్నవాళ్ళు ఒక్క రోజులో వాళ్ళ ప్రవృత్తిని మార్చేసుకుంటారు. సంసార లంపటాన్ని వదిలిపెట్టేయగలుగుతారు. ఈ రకమైన డిటాచ్మెంట్ తెలుసుకోవటం కోసమే మనం పురాణాలు వినాలి. పురంజయుడు ఎలాంటి కష్ట నష్టాలు లేని విశిష్ట ధర్మ మార్గాన దొరతనాన్ని చెల్లించాడు. ఆ కాలంలో సురులకి అసురులకి ఘోరమైన యుద్ధం జరిగిందట, దేవతలకి రాక్షసులకి. ఈ సురులు అంటే దేవతలు అసురుల ధాటికి ఆగలేక వైకుంఠానికి వెళ్ళిపోయారట. విష్ణువుని దర్శించి శిరస్సులు వంచి నమస్కారాలు చేసి, రాక్షసుల వల్ల నానాబాధలు పడుతున్నాం తండ్రి, వాళ్ళు మమ్మల్ని చావుగొట్టి చెవులు మూసారు, మామూలుగా లేదు, మేము పారిపోయాము మా ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి అని పదే పదే గోడు వెళ్ళబోసుకున్నారు. ఆయన ఏమన్నట్ట, ఇవి విచారించి, నాయన ఆలోచించకండి, నా అంశతో తేజస్సుతో విరాజిల్లుతున్న రాజు పురంజయుడు, వెళ్ళి అతని సహాయాన్ని కోరండి. నా క్షేమం కోరి
అదే మీకోసం ఆ రాజు ఈ రాక్షసులందరినీ ఖండిస్తాడు, వెళ్ళండి అని చెప్తే వీళ్ళు ఏం చేశారట, ఈ సాకేతపురానికి వచ్చి పురంజయుడిని చూసి, రాజా రాక్షసులతో పోరు, నిలవలేక వైకుంఠానికి వెళ్తే విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆయనేమో నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, నీ సహాయమే మాకు క్షేమంకరం అని చెప్పాడు, మాకు అభయం ఇచ్చి మా స్థానాలు మాకు వచ్చేలాగా చెయ్యి అని ప్రార్థించారట. ఇప్పుడు ఈయనకి ఒక విచిత్రమైన నిర్ణయానికి వచ్చాడు పురంజయుడు. అయితే ఈ 100 యజ్ఞాలు నిరాటంకంగా చేసి ముజ్జగాలకి దొర అయిన ఈ ఇంద్రుడు ఎవరైతే ఉన్నాడో ఇతను గనక వృషభం అయితే, ఈ ఎద్దు అయితే అతని మూపు మీద నేను కూర్చుని రాక్షసులను ఎదిరించి నిర్మూలించి మీకు గెలుపు కలిగిస్తానన్నాడు. అనగానే సరేనని ఒప్పుకున్నారట. శివుడు ముందు నందిలాగా, రాజు ముందు ఇంద్రుడు వృషభంగా నుంచున్నట్ట. ఇతను ఏం చేశాడు, ఈ రాజు పురంజయుడు మహావిష్ణువుని మనసా భజించి ఆ వృషభాగకుత్సుడై యుద్ధానికి వెళ్ళి అసురులను చెండాడి వేల్పులకి గెలుపుతో పాటు పరమానందాన్ని కలిగించాడు. అందుకని కకుది తిష్టతీతి కకుత్స్థ అని ఒక ఇది చెప్తారండి విగ్రహవాక్యం. కకుత్సుడు ఈయన పేరు అదనమాట. కకుత్ అంటే ఈ ఎద్దు యొక్క మూపు, ఆ మూపు మీద కూర్చుని ఉన్నవాడు కాబట్టి ఇతన్ని కకుస్థుడు అనే పేరు కలిగిన వాడు అయ్యాడు. కాకుస్థుడు అతని కుమారుడి పేరు. ఈ కకుస్థుని కొడుకు వేణుడు, అతని కొడుకు పృథువు, పృథువు యొక్క కొడుకు విశ్వగుడు, అతని కొడుకు పృథుయశుడు, ఆ రాజు కొడుకు చంద్రుడు, చంద్రుని యొక్క కుమారుడు యవనాశ్వుడు, అతని కొడుకు శ్రావస్తి, చాలా గొప్పవాడు. అతని పేరు మీదే శ్రావస్తి అనే ఒక నగరాన్ని కూడా నిర్మించారు. శ్రావస్తి కొడుకు బృహదశ్వుడు, అతని కొడుకు పేరు కువలయాశ్వుడు. ఈయన ఈ కువలయాశ్వుడు అనేవాడు శ్రీహరి కృపతోటి ఎదురులేని రాజుగా పేరు పొందాడట. అయితే దొందుడనేవాడు ఉదంకుడనే ముని శాపం వల్ల రాక్షసుడయ్యి ఈ లోకానికి చీకాకు కలిగిస్తూ ఉంటే మునులు వచ్చి కువలయాశ్వుడికి చెప్పారట. అయితే ఈ కువలయాశ్వుడు ఏం చేశాడు, అసంఖ్యాకమైన సేనతో వెళ్ళి దుందుణ్ణి, వాడి బలగాన్ని, వాడి కుమారులను కూడా హతమార్చాడు. అయితే వాళ్లలో దృఢాశ్వుడు, చంద్రాశ్వుడు, కపిలాశ్వుడు అని 3 కుమారులు మాత్రం జీవించున్నారట, మిగిలినందరినీ చంపేశాడు. కువలయాశ్వునికి దుందుని పరిమార్చగలిగిన శక్తి విష్ణు ప్రభావం కలిగింది. అందుకని ఇతని పేరు దుందుమారుడు అనే పేరు వచ్చిందట. ఈ దుందుమారుడు అనే పేరు మనం కథల్లో చదువుతాం, అక్కడక్కడ కనపడుతుంది. ఈ దృఢాశ్వుని కొడుకు హర్యశ్వుడు, అతని కొడుకు నికుంభుడు ఐశ్వర్యానికి విజయలక్ష్మికి ఆశ్రయంగా ఉండేవాడు, చాలా సంపాదించాడట అతను. అతని కొడుకు అహిపశ్వుడు, వాడి కొడుకు కృతాశ్వుడు, వాని కొడుకు ప్రసేనజిత్తు, వాని కొడుకు యువనాశ్వుడు. అతను ధర్మశీలుడుగా చాలా ప్రసిద్ధి పొందాడు. మధ్య మధ్యలో చూడండి ఒక్కొక్కళ్ళు ధర్మశీలుడుగా, ఐశ్వర్యవంతులుగా, శౌర్య ప్రతాపాలకి ఆటపట్టుగా ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నారు. అయితే ఇతనికి యువనాశ్వుడికి సంతానం లేదట చాలా కాలం. ఒకసారి ఏమనుకున్నాడంటే, ఏ కొరత లేని ఐశ్వర్యంతో ఇవి అన్నీ ఉన్నాయి, నాకు కొరత లేదు ఐశ్వర్యానికి, శత్రువుల్ని అడవులకి కొండలకి పంపించాం, ముల్లోకాల్లోనూ కీర్తి చంద్రికలు వ్యాపింపజేశాము, ఇవన్నీ ఎందుకు, సంతానం లేదు, మన పై తరాల వాళ్ళందరికీ ఒక్కొక్కడు ఇద్దరిద్దరు ముగ్గురు సంతానంగా కలిగి భూమిని ఏలి తాత తండ్రుల పేరు నిలబెట్టి వాళ్ళకి ఏదో నీళ్లు వదిలిపెట్టి ఏదో ఒకటి చేశారు. నేను ఇలా ఏమీ లేదు, ఇప్పుడు సంతానం కలక్కపోతే ఏంటి, లోకులు హీనంగా చూస్తారు, లక్ష్య పెట్టరు, వాళ్ళకి పుణ్యగతులు ఉండవు, అడవి మృగమయం పుట్టడం కన్నా బిడ్డలు లేనివాడు బతుకు ఇంకా నీచమైన బతుకు. సంతానం లేకపోతే తాతలు తండ్రులు పితృలోకాల్లో మన కోసం ఏడుస్తూ ఉంటారు, వీళ్ళ వల్ల మాకు సంతానం కలగలేదు, మాకు నీళ్ళు వదిలేవాళ్ళు లేరని. అందుకని ఇలా ఆలోచించి యువనాశ్వుడు అనేవాడు ఏం చేశాడట, రాజభారం మొత్తాన్ని మంత్రులకు అప్పచెప్పేసి భార్యాసహితుడై అడవికి వెళ్ళిపోయాడట. చాలామంది మునులు అతన్ని చూశారు, ఏమిటి ఇతను ఇట్లా ఎందుకు రాజు ఇట్లా వచ్చాడని. కొంతమంది జాలిపడి పలకరించారు, రాజా సర్వం విడిచి ఇలా అడవికి వచ్చి కొడుకు కోసం మలమలమాడుతూ తపస్సు చేయటం ఎందుకు, ప్రార్థనలతోటి దేవతల్ని వేడటం నిష్ఫలం నాయన, మేము నీ కొడుకు కనగాలని వైష్ణవమైన యజ్ఞం చేస్తాం, తప్పకుండా నీకు శుభలక్షణ లక్షితుడైన కుమారుడు కలుగుతాడని నచ్చజెప్పి పుత్రకామేష్టి చేయించారట. సమాప్తి అయిపోయింది. యాగం అయిపోయాక మంత్రపూతమైన నీరు ఒక పాత్రలో పెట్టి దాన్ని వేదిక మీద పెట్టారట. అందరూ నిద్రపోయారు. ఇంకా అప్పటికి చాలా అర్ధరాత్రి అయిపోయింది. ఆ మొత్తం యజ్ఞజలం అంతా ఒక చోట చేర్చి నిద్రపోయారు. అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా ఈ యువనాశ్వుడు అనేవాడు ఉపవాస శ్రమతో అలసి తొలసి దప్పిక చేత వేదిక దగ్గరికి వచ్చి దాని మీద ఉన్న కలసం తీసి ఆ నీరు తాగి వెళ్ళి పడుకున్నాడట. మంచినీళ్ళు ఏమీ కనపడలేదు. వీళ్ళు ఒక దొప్పలాంటి దాంట్లో పోసిపెట్టిన నీళ్లు చూసి అవి తాగే నీళ్లుగా భావించి నీళ్లు తాగేశాడు. ఇంచుమించు వేకువజామున మునులు లేచి సంధ్యాది కార్యక్రమాలు చేసుకుని వేదిక దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఏమింది, జల పాత్ర ఖాళీగా ఉంది. వీళ్ళు ఇంత డిప్పలో పోసి పెట్టారు కదా, ఒక దొప్పలాంటి దాంట్లో పోసారు. వాళ్ళ కోపం వచ్చేసింది,
ఏమిటి జలం లేదు ఏమైందని. సంతతి కలగాలని ఎంతో శ్రమపడి పుత్రకామేష్టి చేసి రాజపత్నికి ఇవ్వడానికి వచ్చిన మంత్రోదకం తాగినటువంటి ఆ మూర్ఖుడెవడో చెప్పాలి మాకు, ఆ మూర్ఖుడెవడో తెలియకపోతే శపిస్తామని గట్టి గట్టిగా అరిచారు. అరిచేసరి కల్లా ఈ రాజుగారికి అర్థమైంది తను తాగింది మంత్రజలం అని. గబగబా లేచి, అయ్యా శాంతించండి, ఉపవాస ఆయాసంతో విపరీతమైన దాహం కలిగింది, పైగా ఈ యాగశాలలో కూర్చుని వేడికి దాహం కలిగి శరీరంలో ఉడికెత్తిపోతుంటే నీళ్లు కావాలని అటు ఇటు తిరిగి ఈ ఉదకం ఇక్కడ ఈ పాత్రలో ఉన్న ఉదకాన్ని నేనే తాగానని చెప్పాడు. చెప్పేసరికి ఇంకేమంటారు మునులు, అయ్యో రాజా, మా సంకల్పం తప్పక ఫలిస్తుంది, కానీ అది వ్యతిరేకమైంది. ఈ యజ్ఞం చేసింది ఎందుకు? సంతానం కోసం. ఆ జలాన్ని తాగవలసింది ఎవరు? యజ్ఞకర్త అయినటువంటి రాజుగారి భార్య. కానీ ఇక్కడ రాజుగారే తాగేశాడు. నువ్వే గర్భం ధరిస్తావు నాయన, బలవంతుల్లో మేటైన కుమారుడు కలుగుతాడు నీకు అని చెప్పి వెళ్ళిపోయారు. కొంతకాలానికి రాజు గర్భవంతుడయ్యాడు. మనం ఇటీవల కాలంలో న్యూస్లో ఎక్కడో చూసామండి, ఒక మొగ ఆయనకి ఆ గర్భాశయాన్ని ప్రవేశపెట్టి ఆయన పొట్టలో పెంచారు బేబీ అని. ఇది ఇవాళ కొత్తది కాదండి, కృతయుగం నాడే జరిగిందట ఇది ఎప్పుడో. అయితే కుడివైపు గర్భాన్ని ఛేదించి మగబిడ్డ బయటికి వచ్చాడట. పిల్లవాడే వాడంతటి వాడే గర్భాన్ని ఛేదించుకుని బయటకు వచ్చాడు. ఆ సమయంలో దివి నుంచి పుష్పవృష్టి కురిసిందట, దివ్యదుందువులు మోగాయి, గగనవాణి పొగిడిందిట. సురగణాలతోటి ఇంద్రుడు వాళ్ళ వద్దకు వచ్చాడు. మునులందరినీ రప్పించాడు ఎక్కడెక్కడి నుంచో. వాళ్ళందరూ చూసి ఈ బాలుడు నన్ను నా రాజ్యాన్ని భరించటానికి సమర్థుడు గనక మాంధాత అని పేరు పెట్టాడట. పేరు పెట్టి ఏం చేశాడు, కురిచేతి బొటన వేలిని పిల్లవాడి నోట్లో పెట్టాడు. తండ్రి మగవాడు కదా తల్లి, అందుకని ఇంద్రుడి యొక్క వేలుని పిల్లవాడి నోట్లో పెడితే ఆ వేలు చీకేసరికల్లా ఆయన వేలులోంచి అమృతం వచ్చిందట ఆ శిశువు కోసం. అదే ఉగ్గుపాలుగా జన్మించాడు. అట్లా 12 సంవత్సరాలు అమృతాన్ని పట్టించాడట ఇంద్రుడు ఈ కుర్రవాడికి. అలా 12 సంవత్సరాలు కాగా మాంధాత 7 దీవులతో అలరారుతున్న భూమిని కైవసం చేసుకుని ఏకఛత్రంగా పరిపాలించేటువంటి చక్రవర్తి అయ్యాడు. సూర్యుడి ఉదయాస్తమానాలకు నడుమనున్న భూమండలం అంతా కూడా మాంధాత క్షేత్రమని జనులు అనుదినం అభినందించేవాళ్ళు. మాంధాత అనేవాడు అద్భుతమైన చక్రవర్తి, షట్చక్రవర్తులలో ఒకడు. మాంధాత శశిబిందు పుత్రి అయినటువంటి బిందుమతి అనే ఆమెను చేపట్టి 3 కుమారులకి తండ్రి అయ్యాడు. తర్వాత కాలంలో పురుకుత్సుడు, అంబరీషుడు, ముచికుందుడు అని వీళ్ళ 3 పేర్లట. తర్వాత 50 మంది కూతుళ్ళు పుట్టారట ఆయనకి. అందరూ బంగారపు బొమ్మల్లాగా ఉండేవాళ్ళట, అందరూ మోహనాంగులే. ఇలా సంతానవంతుడైన ఈ మాంధాత చీకు చింత లేకుండా హాయిగా ఉన్నాడు, సంతోషంగా. ఆ కాలంలో సౌభరి అనే ఒక ముని ఒక కొలను నీళ్ల లోపల ఉండి తపస్సు చేస్తూ అలా ఉండేవాడు నీళ్లలో. అయితే ఒక ఆడ మగ చేపలు కలిసి తిరుగుతూ ఉండటం చూసి, ఎందుకు ఈ తపస్సు, ఒక భార్యతో ఆనందంగా గృహస్థ జీవితం నడపటం మేలు అని చెప్పి ఆయనకి సంసారం పట్ల ఆసక్తి కలిగింది. చేపల విహారం చూసేసరికి మాంధాత దగ్గరికి వచ్చాడు. మాంధాత దగ్గరికి వస్తే ఆయన మాంధాత ఈ ఋషిగారిని సాదరంతో కూర్చోబెట్టి అర్ఘ్యం పాద్యం ఇచ్చి నమస్కారం చేసి సంభావించి కూర్చోబెట్టాక అడిగాడు, మహానుభావ మీకేం కావాలండి, మీరు ఆకకి కారణం ఏమిటి, నేనేం చేయగలను మీకోసం అని అడిగేసరికల్లా సౌభరి అన్నాడు, నువ్వు దాతవుగా పేరొందిన వాడివని విని నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఎవరు ఎప్పుడు ఏది అడిగినా సరే అది ఇచ్చి పంపించకపోతే మీ ఇక్ష్వాకువంశానికే మాయని మచ్చ. అదిగాక నువ్వేం చేసావు, ఈ భూమండలాన్ని అంతటినీ ఏకఛత్రాధిపతంగా పరిపాలన చేసి ఇంద్రుడికి కూడా సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నవాడివి, కాబట్టి నేను ఐహిక సుఖం కోసం నిన్ను ఒక కోరిక కోరడానికి వచ్చాను అని చెప్పాడు. ఎవరైనా సరే క్షేత్రం తెలిసి విత్తనం వేయాలి, పాత్ర మెరిగి దానం ఇవ్వాలి అని అనేసరికల్లా మాంధాత అన్నాడు, మీకు ఎందుకంటే అనుమానము, మీరేం అనుమానం పడద్దు, మీ మనసులో ఏది ఉంటే అది చెప్పేయండి, మీకు ఏది కావాలంటే అది నేను ఇస్తానన్నాడు. అప్పుడు ఈయన ఏమడిగాడు, బాగా ఆలోచించి అయ్యా మీకు ఔచిత్యం అనౌచిత్యం తెలుసు కదా, నువ్వు సత్యవచనుడివి, అందుకని నమ్మి అడుగుతున్నాను, నీ పుత్రికల్లో ఒక్క పిల్లని నాకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు. నేను నీ పేరుతోటి నేను గృహస్థనవుతాను, ఒక్క అమ్మాయిని నాకు ఇల్లాలిగా ఇవ్వమని అడిగాడు. అయితే ఈయన ఏమనుకున్నాడు, సౌభరి తీరు, నడక బడలిక, మాసి తెలుపెక్కిన గడ్డం, పట్టుతప్పి నీడుపై సన్నగా ఉన్న శరీరం, ఆయన చూస్తే భయమేసింది మాంధాతకి. కూతుర్లందరూ బంగారు బొమ్మలు, పట్టు శలాకలు, ఎంత చక్కటి వాళ్ళో, ఇంకా ఇప్పుడే యవనారంభ దశలో ఉన్న పిల్లలు. ఈయన చూస్తే కడు వృద్ధుడు, ఆయనకి బాధ వచ్చింది, ఏం చేయాలో తెలియలే. బాగా ఆలోచించి సన్నసన్నగా అన్నట, మా పూర్వులు కన్యలు మెచ్చిన వారికే ఇల్లాళ్ళుగా ఇచ్చారండి, అంతేగాని ఎంత ఐశ్వర్యం ఉన్నా అందచందాలున్నా ఇచ్చేది లేదు, నేను ఆ త్రోవలోనే వెళ్తాను, నేను కూడా
మా పూర్వులంతా ఏం చేశారు, అమ్మాయిలకి ఎవరు నచ్చితే వాళ్ళకి స్వయంవరం చేయించాం మేము. కాబట్టి నా మనవి విను, వయసు మళ్ళీ శరీరం దిగజారి చిక్కి ఉన్న నిన్ను మోహన రూపురేఖలున్నటువంటి నా కూతుళ్లలో ఒక్కతైనా ఒప్పుకుంటుందా? మరి పిల్లకి నచ్చకుండా నేను ఎట్టా పెళ్లి చేయను నాయనా అని అడిగాడు. అడిగితే సావుభరి అన్నాడు, మా రాజా మంచి మాట అన్నావు, సరే నిజమే నువ్వన్నట్టే నాకు ఆరోగ్యం లేదు, అందం లేదు, యవనం లేదు, వృద్ధాప్య దశలో ఉన్నాను, సరే నా మాట విను, నన్ను నీ కూతుళ్ళన్న చోటికి తీసుకెళ్ళు, వాళ్ళల్లో నన్ను ఎవ్వరు ఇష్టపడితే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయి, ఇష్టపడకపోతే నువ్వన్నట్టే నా దారి నేను పోతానన్నాడు. అనగానే రాజు ఇంకేం మాట్లాడాలో తెలియలే. ఈయనేమంటే ఆయనకి ఇంకా ఆశ ఉంది, ముసలాయనకి పాపం కడువృద్ధుడుగా ఉన్న సౌభరికి ఇంకా ఆశ ఉంది ఎంతో కొంత. సరే ఏం చేశాడు, ఇక అంతఃపుర కాపరిగా ఉన్న వాడిని ఒకరిని పిలిచి రప్పించి, ఈ మునీంద్రుణ్ణి అమ్మాయిలున్న చోటికి తీసుకెళ్ళు, వాళ్ళలో అమ్మాయిల్లో ఏ ఒక్కరితే అయినా ఈయన్ను చూసి ఇష్టపడితే ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్పాడు. అయితే ఈ కాపరి ఏం చేశాడట, వాళ్ళు కన్యాకామణులు ఉన్నటువంటి అంతఃపురానికి ఈ సౌభరిని తీసుకుపోయాడు. అక్కడికి వెళ్ళంగానే సౌభరి నరసురగణాల్లో ఏ ఒక్కరికి లేని అందచందాల రూపుతోటి మారిపోయాడట. అంతఃపుర రక్షకుడు అమ్మాయిలందరినీ పిలిచి, చూడండి ఈ ముసలి తాపసుని మీ వద్దకి మీ నాన్నగారు పంపిస్తే నేను తీసుకొచ్చానమ్మా, మీలో ఒకరిని ఈయనకి భారీగా ఇస్తానంటున్నాడు, ఎవరు ఇష్టపడితే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాడమ్మా చూడండి అన్నాడు. అనేసరికల్లా ఈ సుందరాంగుల అమ్మాయిలంతా ఈ సౌభరిని చూసి మురిసిపోయారు. నేనంటే నేను, నన్నంటే నన్ను అని ఒకరిని మించి ఒకళ్ళు వాదులాడడం మొదలుపెట్టారు. ఈ కాపరి పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరకు వచ్చాడు. ప్రభు, నీ కుమార్తెలందరూ ఆ మునిని చూసి ఒకరితో ఒకరు వాదిస్తున్నారు, నేనంటే నేననేసరికల్లా ఈయన ఆశ్చర్యపోయాడట. మాంధాత కడువృద్ధుడైన సౌభరి కన్యకలని ఎట్లా మోహింపజేశాడు, ఆయన తపశ్చర్య ఏమిటి, ఆయన తపశ్శక్తి ఏమిటి అని ఆశ్చర్యపోయి అబ్బురపడి ఏం చేశాడట, శుభముహూర్తంలో 50 మంది కూతుళ్ళని ఈ సౌభరి మహామునికి ఇచ్చి వివాహం జరిపించేశాడు. సమృద్ధిగా వస్త్రాదులు అన్నీ దానాదులు ఇచ్చి అనేక సువర్ణమయాలైనటువంటి బళ్ళు, ఇళ్ళు, గోపురాలు ఎన్నో ఇచ్చి మహర్షి వెనుక పంపించాడు. అయితే ఈయన ఏం చేశాడట, భార్యలతోటి తన ఆశ్రమానికి వచ్చేసి దేవశిల్పి అయిన విశ్వకర్మను తలుచుకున్నట్ట. ఆయనకి ఏం చెప్పాడు, నేను గృహస్థనయ్యాను, నా భార్యలందరూ మహారాజ పుత్రికలు, దివ్యభోగానుభవం కలిగిన వాళ్ళు, వాళ్ళకి నివసించదగిన రత్నాలు పొదిగిన బంగారు గోడలతోటి మేడలను నిర్మించమన్నాడు. అన్న మరుక్షణం విశ్వకర్మ దివ్యమైన భవనాలు, వాట్లలో హంసతూలిక తల్పాలు, నిలువుటద్దాలు, పెరళ్లలో పువ్వుల తోటలు, నడబావులు సర్వసమృద్ధిగా రూపొందించి మునికి అప్పచెప్పాడు. సరే సౌభరి పరమ సంతోషంతో తన 50 మంది భార్యల్ని ఆ 50 భవనాల్లోకి ప్రవేశపెట్టాడట. మరి వాళ్ళకి పనివాళ్ళు కావాలి, రాజకుమార్తెలు ఒంటరిగా ఉండగలిగిన వాళ్ళు కాదు. అయితే ఈ పనివాళ్ళుగా వీళ్ళకి చెలికత్తెలుగా అప్సరసల్ని తన తపశ్శక్తితోటి రావించి భార్యలకి సేవికలుగా నియమించాడు. వాళ్ళకి తగిన అమూల్యమైన ఆభరణాలు కానుగ్గా ఇచ్చాడు. షడ్రసోపేతమైన ఆహార పదార్థాలు ఏ పూట కాపూట పుట్టిస్తూ భార్యలతో ఆరగిస్తూ ఆనందిస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నట్ట. అక్కడ మాంధాత మహారాజు ఏమనుకుంటాట, కందమూలాలు కాయలు పళ్ళు తింటూ ఆకలితోటి నలుగుతూ ఒడలు జారి ఉన్న తపస్వికి కుసుమ సుకుమార మూర్తులను ఇష్టభోజనాలతో పుష్టిగా ఉన్న వారి కూతుళ్ళని, నా కూతుళ్ళని ఇల్లాళ్ళుగా ఇచ్చాను, వాళ్ళ స్థితి ఎట్లా ఉందోనని భార్యతో కలిసి కొంతమంది పెద్దవాళ్ళతో కలిసి సౌభరి ఉన్న అడవికి వెళ్ళాడట. అక్కడ చూస్తే ఆశ్చర్యపోయేట. దివ్యరత్న స్థగిత కాంచన భవనాలు, విరబూసిన పూదీకలతో, ఆరపండిన పండ్లతో, కోకిలల కలకలారావాలతో, నెమళ్ల క్రేంకారాలతో, కనుల పండువుగా వీణులు విందుగా ఉన్న తోటల్లో, నవవికసిత పద్మాలతో, బొయ్యారపు నడకల రాయించలతో, చూడముచ్చటగా ఉన్న జలాశయాలు, ధనధాన్య సమృద్ధితో పరమానందమూర్తులైన 4 వర్ణాల వారి నివాసాలు, దివ్యమంగళ వాద్యాలతో అమరగీతాలు కలదైనటువంటి త్రిభువన లక్ష్మికి కాపురమై ఉన్న సౌభరిపురం కనిపించింది. ఈయన ఏం చేశాడు, 50 మంది భార్యల కోసము అన్ని వర్ణాల వాళ్ళని సృష్టించి పెట్టాడు. దాన్ని చూడంగానే ఈయనకి ఆశ్చర్యం వేసిందట. ఇదేమిటి, ఇక్కడ ఊరే లేదు, ఇదేదో ఇంద్రపురిని తలదన్నే లాంటి వైభవంతో ఇంత పెద్ద నగరం ఎట్లా వచ్చింది, దేవతా సృష్టిలాగా ఉంది, ఎవరు ఏమిటి అని లోపలికి తెలుసుకుని ఆశ్చర్యపోయాడట. సౌభరి తపశక్తితో ఏర్పడిన పురం ఇది. అలా వెళ్ళి అల్లుడిని చూసి నమస్కరించి ఆయన సూచనను అనుసరించి సముచితమైన ఆసనం మీద కూర్చున్నాడు. సంతోషించాడనమాట ఆయన. అన్ని రకాల కుశల ప్రశ్నలు అయ్యాక మా అమ్మాయిలను చూస్తానండి అని అడిగితే, ఓహో లక్షణంగా వెళ్ళండి, వేరువేరు మేడల్లో ఉన్నారని చిరునవ్వుతో చెప్పాడట సౌభరి. ఇక ఆయన ఒక్కొక్క మేడలోకి వెళ్ళి ఒక్కో కూతుర్ని చూసి ఎంత ఆశ్చర్యపడాడు. తనకి పట్టపురాణికి అంటే భూమండలానికి రాజైన తన దగ్గర కంటే తన కూతుళ్ళు ఇక్కడ మహావైభవంతో విలాసంతో ఉన్నారని ఎంత ఆశ్చర్యపోయారో.
సరే తీసుకెళ్ళి పెద్ద కూతురి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి ఇట్లా ఉయ్యాలలో బంగారపు ఉయ్యాలలో ఊగుతోందట. తండ్రిని చూసి పరిగెత్తుకొచ్చిందట. తన కేళి సౌధానికి తీసుకుపోయింది. యోగక్షేమాలు అడిగింది. అప్పుడు అడిగాడట, అమ్మా నువ్వు మీ చెల్లెలు క్షేమంగా ఉన్నారా, నీ భర్త మిమ్మల్ని చూస్తున్నాడు అంటే అన్నీ బాగున్నాయి, నిన్ను నిన్ను రోజువారీ నిన్ను చూడలేకపోతున్నామన్న దిగులు తప్ప ఏమీ లేదు, మమ్మల్ని అందరినీ మీ అల్లుడు ఎంతో సంతోషపెడుతున్నాడు, మేమందరం హాయిగా ఉన్నాము అని చెప్పేశారు కల్లా. పైగా ఏంటంటే ప్రతి మందిరంలోనూ ఉన్నాడని కాదు, నా మందిరంలో ఎప్పుడు నా మందిరంలోనే ఉండి ఎంతో సంతోషపెడతాడంటే ఈయన ఆశ్చర్యపడి, ఇదేంటి ఒక పిల్ల మందిరంలోనే ఉంటే ఈయన పెద్దమ్మాయి మందిరంలోనే ఉంటే మిగిలిన అమ్మాయిలంతా ఏమైపోతారు అని ఆశ్చర్యపోయి భయపడ్డాడు. అమ్మో మిగిలిన చిన్నపిల్లలంతా పెద్దమ్మాయి దగ్గరే ఉంటే చిన్నపిల్లలంతా బాధపడుతున్నారేమోనని రెండో కూతురు మేడకెళ్తే అది ఇంకా బాగుంది. ఆ మేడ, ఆ కూతురు ఇంకా సంతోషంగా ఉంది, ఇంకా ఉత్సాహంగా ఉంది. ఆ కంచి భర్తతో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పేశారు కల్లా ఈయనకి ఆశ్చర్యం వేసింది. పెద్దమ్మాయి ఏమో భర్త నా దగ్గరే ఉంటాడంటోంది, చిన్నమ్మాయి కూడా అటగే అంటోంది అని 50 మంది కూతుళ్ళని చూసి ప్రతి వాళ్ళ దగ్గర భర్త వాళ్ళతోటే ఉంటాడని తెలుసుకుని ఆయన యొక్క తపశ్శక్తిని మెచ్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడట, నా కుమార్తెలు నిన్ను వరించి ఎంతో సంతోషంగా ఉన్నారు, ఆడబిడ్డల్ని ఇంత మితిమీరి ఎంతోమంది 50 మంది అమ్మాయిల్ని కన్నా కూడా వాళ్ళ బాధ కాకుండా బరువు బాధ లేకుండా ఆనంద ఫలం పొందిన వాడిని అయ్యాను నాయన అని అనేక విధాలుగా ప్రశంసించి ఆడపిల్లలకి ఎన్నో ధనకనక వస్తువాహనాలు తన వెంట తెచ్చినవన్నీ బహుమతులుగా ఇచ్చి సుఖంగా ఉన్నారు. వాళ్ళు కొంతకాలానికి సౌభరి యందు రాజుగారి మాంధాత గారి కుమార్తెలకి 150 మంది కొడుకుల్ని కన్నారట. 150 మందికి సమయానుసారం ఉపనయనము తగిన సంబంధాలతో వివాహము చేసి చివరికి ఎంతో కాలం మనవల్ని మునిమనవల్ని ఎత్తి పరతత్వ చింత కలిగిన వాడై ఐహికమైన మోహాలతను తగ్గోసుకుని ఏమన్నాడంటే, అవురా మానవులకి ఎంత అనుభవించినా తనివి తీరదు కదా, ఇది నిస్సారమైనది, ఏనాడైనా మట్టిలో కలిసిపోయేదే అని ఆలోచించి మానవులు ఎప్పటికీ ఇది వద్దని అనుకోరు, ఎంత సిరి సంపదలు అనుభవిస్తున్నా చిత్తశాంతి తృప్తి కలగట్లేదు, ఇంకా కావాలనిపిస్తుంది. ఒకనాడు నీటిలో చేపల యొక్క మైథునాన్ని చూసి నాకు ఈ వాంఛ కలిగింది, ఒక్క కన్యను కోరితే పక్క మిగిలిన కన్యలందరినీ కూడా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వాళ్ళందరికీ గృహాలు ఇళ్ళు వాకిళ్ళు సేవలకి దాసదాసి జనము ఇన్ని కావాల్సి వచ్చాయి, నా తపశ్శక్తి అంతా వాటికి ధారపోసాను, ఈ సంసార బంధం మామూలు బంధం కాదు, కొడుకులు కోడళ్ళు మనవలు తెగ పెరిగింది, వాళ్ళ రక్షణకేమో ఆస్తిపాస్తుల సంపాదన, ఇట్లా ఈ కాలమంతా వృధా అయిపోయింది, ఇంకా చాలు అని ఆలోచించి తన 50 మంది భార్యల్ని తీసుకుని అడవికి పోయి చాలా కాలం తపస్సు చేసి చివరికి సన్యసించి విష్ణుభక్తి పరాయణుడై కాలానుసారం శరీర త్యాగం చేసి మోక్షం పొందాడు. ఈ సౌభరి కథ రాసినా చదివినా వినినా చెప్పినా సిరి సంపదలతో సుఖజీవనము శరీర త్యాగం అయిన తర్వాత మోక్షము కలుగుతాయని పరాశరుడు మాంధాత యొక్క పుత్ర సంతానాన్ని గురించి చెప్పాడు. ఇది కూతుర్ల కథ చెప్పారు కదా. ఇక రేపు మాంధాత యొక్క పుత్ర సంతతి వాళ్ళు ఏ రకంగా భూమిని పరిపాలించారో రేపటి భాగంలో తెలుసుకుందామండి. నమస్కారం.